ఇక లక్ష్మిని జైలుకి తీసుకొని వెళ్ళి ఉంటారు. లాకప్‌లో వేసి ఉంటారు. మరోవైపు అంబిక ఇంటికి వస్తుంది. అప్పుడు సహస్ర సంతోషంగా వచ్చి పిన్ని లక్ష్మికి శిక్ష పడిందా పిన్ని అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా అంబిక సహస్ర చెంప పగలగొడుతుంది. దాంతో ఆ పద్మాక్షి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావే కడుపుతో ఉన్న పిల్లని అలా కొడతావేంటి అని అంటూ ఉంటే అసలు మీరేం చేశారు? నువ్వేం చేసావు సహస్ర? విహారిని అక్కడ రాకుండా లాక్ చేయమని చెప్పాను కదా! వాడినెందుకు రానిచ్చారు? ఒక్క క్షణం వాడు ఆగిపోయి ఉంటే లక్ష్మికి శిక్ష పడేది. ఇంకా వాడు రావడం వల్ల లక్ష్మిని ఇప్పుడు శిక్ష నుండి తప్పించుకుంది అది అని అంబిక చెప్తూ ఉంటే సరే అయింది ఏదో అయిపోయింది, తర్వాత జరిగేది ఏదో చూద్దాంలే, ఎందుకు అనవసరంగా ఇంత టెన్షన్ పడుతున్నావు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. మరోవైపు విహారి పండు ఇద్దరు కలిసి ఒక అతన్ని పట్టుకుంటారు. అంటే లక్ష్మితో రూమ్కి రావడానికి వచ్చి అందులో దొరికాడు అన్నట్టుగా ఒక అతన్ని సృష్టించి ఉంటారు కదా, అతనిలాగా అతన్ని పట్టుకొని రే ఏం చేసావురా నువ్వు, నా కనకంతో నువ్వు ఉన్నానని అన్ని ఫేక్ వీడియోస్ ఎందుకు ఫేక్ వాయిస్ ఎందుకు ఇచ్చావురా, నువ్వు ఎందుకు మెసేజ్ చేశానని చెప్పావురా అని విహారీ పండు ఇద్దరు అతన్ని కొడుతూ ఉంటే అసలు ఎవరు కనకం ఎవరు అని అతను ఏమి తెలియనట్టుగా అడుగుతూ ఉంటాడు. ఇంకా మరోవైపు ఎస్ఐ సీత ఆమెమో అంటే రౌడీలను పెట్టి ఈ లక్ష్మిని ఎలాగైనా సరే దాన్ని చంపేయాలి, ఆ విహారిగాడి అంతు కూడా చూడాలి, ఈ లక్ష్మిని లాకప్లోనే చంపేస్తాను ఈరోజు అని అనుకుంటూ లక్ష్మి మీద మండిపడుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మి ఏమో సెల్లో కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది.